కడప జిల్లా బద్వేలులో ఇంటి పట్టాల కోసం సిపిఐ ఆందోళనకు సిద్ధమైంది. జీవో నెంబర్ 23 అమలు చేసి అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. పేదలకు ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి ప్రాథమిక హక్కులు అందకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందరికీ గృహ వసతి పథకం అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిమాండ్ నెరవేర్చకపోతే స్థానిక సంస్థల స్థాయిలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సోదరులారా, ఈ నెల 24వ తేదీ మంగళవారం బద్వేలు ఆర్డీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేదవాడికి జాగా కావాలని, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా పేదవాడికి బంజరు భూమి కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి ఆ హామీని నెరవేర్చి పేదవాడి సొంతింటి కళ చూపించాలని చెప్పి మేము బద్వేలు సమితిగా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. ఈ సాధన కోసమై మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉండే కానీ అధిక సంఖ్యలో అక్కడ ఆర్డీఓ కార్యాలయం యొక్క మంగళవారం ధర్నాలో పాల్గొని అప్లికేషన్లు అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలోని మొత్తం ఎక్కడ ఇవ్వకుంటే అట్లు ఊరుకొని ఇవ్వకుంటే కంచుబాట వరకు ఏ గ్రామంలో చూసినా కానీ 100 ఎకరాలు కబ్జాదారులు ప్రతిరోజు ఆక్రమించుకొని పేపర్లలో, టీవీలలో వస్తుంది తప్ప కానీ ఎక్కడే కానీ ప్రభుత్వము బోర్డు ఏర్పాటు చేయడం కానీ, ప్రభుత్వ సభలను చెప్పడం కానీ, ప్రభుత్వానికి హెచ్చరిక బోర్డు పెట్టడం కానీ, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కానీ చేయని పరిస్థితి. మొన్న ఒక కాషాయ మండలంలోనే ఒక నవాన్య రీతిలో కేసులు నమోదు చేసింది తప్ప మిగతా ఏ ఒక్క ప్రాంతంలో కానీ, పూర్వాలలో కానీ, కంచుకోవలో కానీ, కాషాయంలో కానీ, బికోడలు కానీ, ఇవ్వకునే అట్టోలు కానీ, గోపాలలో కానీ ఎక్కడ కానీ చేసింది లేదు. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు అన్ని కూడా అన్యాయకాంతం అయిపోతున్నాయి. పేదవాడికి ఒక జాగా కావాలని చెప్పి 100 ఏళ్ల నుంచి కూడా ఇది పోరాటం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. మేమైతే భారత కమ్యూనిస్ట్ సిపిఐగా గత 15 సంవత్సరాలుగా పేదవాడి సొంతింటి కావాలని నెరవేర్చాలని చెప్పి పోరాటం చేస్తే రాష్ట్రంలో గత ప్రభుత్వం కొంతమందికి ఇంటి పట్టాలు ఇచ్చింది. ఇప్పటికి ఈ ప్రాంతంలో ఉండే భగత్ సింగ్ కాలనీ కానీ, సిఆర్ నగర్ కానీ, మిగతా సంబంధించిన కాలనీలు అన్నింటినీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా తెలియజేసినప్పటికీ చేస్తామని చెప్పడం తప్ప ఏ ఒక్కరు కూడా చేసిన పాపాలు లేదు. అందుకోసం అని చెప్పి 24వ తేదీ ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రతి పేదవాడు పాల్గొని మన హక్కుల కోసం మనం పోరాటానికి అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. గత 4 రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గడప గడపకు సిపిఐ పేరుతో బద్వేలు పట్టణంలోని అనేక వార్డులు తిరగడం జరిగింది. ఈ బద్వేలు పట్టణంలో ప్రధానంగా అనేక సమస్యలు నెలకొన్నాయి. ఓవైపు డ్రైనేజ్ సమస్య, మరోవైపు ఉన్నటువంటి శ్మశానం సమస్య, లేకపోతే రోడ్లు లేనటువంటి పరిస్థితి. మరీ దారుణంగా ఎస్టీ కాలనీలు అయితే అసలు తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్లు లేవు. ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో అనేక వార్డులు ఉన్నాయి. మరి ఒకవైపు పాలక వర్గం అధికారులను చూస్తే మేము బద్వేలు బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారే తప్ప ఎక్కడ అభివృద్ధి అయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ బద్వేలు పట్టణంలో అనేక మంది బాధితులలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఏదైతే 1.5 సెంటు ఇచ్చాడో ఆ 1.5 సెంటులో కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. నేను అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారా? దాన్ని అమలు చేయండి. ఇవాళ అనేక మంది, వేల మంది పట్టణ ప్రాంతాల్లో బాడుగలు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మా రాష్ట్ర పార్టీ 24వ తారీఖు ఏదైతే ఆర్టీఓ కార్యాలయం ధర్నాకు పిలిపించిందో ఆ
ధర్నా కార్యక్రమానికి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అరుణారెడ్డి గారు, మా పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర గారు, పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.